మీద మనం డిబేట్లో ముందుకు తీసుకెళ్దాం. మొదటగా సంపత్ గారు మీతోనే మొదలు పెడతాను. బీజేపీ చేస్తున్న క్యాంపెయిన్ బీఆర్ఎస్ అవసరం లేదు అని క్యాంపెయిన్, మీరు చెప్తుంది బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని క్యాంపెయిన్, ఈ రెండిట్లో కంపేర్ చేసి తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని ఎట్లా చూస్తారు? అందరికీ నమస్కారం. రజనీకాంత్ గారు, ఒకటి బాటమ్ లైను యూనివర్సల్ యాక్సెప్టబుల్ సిచ్యువేషన్ ఏంటంటే, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్ల శాతాలు కానీ ఫలితాలు కానీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిబింబించవు అన్నది మాత్రం వాటికి వాస్తవం. మీరు ఇప్పుడు చదివిన గణాంకాలే ఉదాహరణ. ఎక్కడైనా చూడండి, పర్సెప్షన్ అనేది రాష్ట్ర పరిస్థితులను బట్టి శాసనసభ ఎన్నికలు, దేశ పర్సెప్షన్లో బట్టి పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి. వాటితో పాటు కిషన్ రెడ్డి అనడం అంత ఈజీగా ఏమనలేదు. కిషన్ రెడ్డిని నేను అంత ఈజీగా తీసేసి ఈజ్ ఆల్సో ఏ మెచ్యూర్డ్ పొలిటీషియన్ ఇన్ తెలంగాణ స్టేట్, నో ఇష్యూ. అంటే ఎలాగూ బీఆర్ఎస్ పని అయిపోయింది, అది జాకి పెట్టినా లేచే పరిస్థితి లేదు కనుక ఆ ఓటు బ్యాంక్ ఏదైతుందో దాన్ని మేము ఏం చేసినా కానీ మా వాడైతే గెలవడు కదా అని వాటిని డైవర్ట్ కావాలంటే ఎటువైపు కావాలి, కాంగ్రెస్ వైపు పోకుండా మా వైపు డైవర్ట్ చేసుకోవాలనే దాంట్లో భాగంగా బరాబర్ అనేసిండు. ఏమి బీఆర్ఎస్ లేదు, అది ఎత్తిపోయింది, రేపు పొద్దున మేము కాంగ్రెస్కే పోటీ అని. అంటే ఆ సెగ్మెంటు, ఆ ప్యాకెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మా వైపు కన్వర్ట్ కావాలనేటువంటి ఆలోచనతో మాట్లాడిండు. దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. ఒక రాజకీయ నాయకుడిగా, ఒక పార్టీ అధ్యక్షునిగా, ఒక పార్టీ కింది స్థాయి నుంచి ఎదిగిన నాయకుడిగా ఆయన. కానీ జనరల్గా ఈ పర్సెప్షను, ఈ స్టేట్మెంట్స్ ఇవన్నీ ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అధికార దాంతోపాటు వేదాంతం అనుకోండి, ఈ స్పిరిచువల్ వాటి మీద డిపెండ్ అయి ఉంటాయి. అట్లా నార్త్ ఇండియాలో వచ్చినటువంటి ఒక స్లోగనో, లేకపోతే ఒక మీరు అన్నట్లు ఒక రాముడో, ఒక జై శ్రీరామో, ఒక హనుమాన్ చాలీసానో, లేకపోతే అక్షింతలో ఇవి సౌత్ ఇండియాలో పనిచేయడం అనేది చరిత్ర చెప్పింది. అనేక సార్లు నిర్ధారణ కూడా అయిపోయింది. కనుక ఎంత కిషన్ రెడ్డి గారు ప్రయత్నం చేసినా, ఎంత మెచ్యూర్డ్ ఇంటలెక్చువల్ స్ట్రాటజీతో నేను ఈ వ్యాఖ్యానం చేసినానని అనుకుంటున్నాడేమో, కానీ బరాబర్ గంగా జమునా తహజీబ్ అనేది ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రంలో, హిందూ ముస్లిం బాయి అనేటువంటి ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రంలో, ఇట్స్ ఏ ఇన్బిల్ట్ కల్చర్, ఇన్బిల్ట్ ఎనాలిసిస్ కోసం పాయింట్ చెప్తాను. 2018-19 అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 7% నుంచి 19.5%కి పెరిగింది, ఆల్మోస్ట్ 12% పెరిగింది. ఇప్పుడు బీజేపీకి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో 14% వచ్చింది. ఇది రేపు 30%, 35%కి వెళ్దని గ్యారెంటీ అంటే ప్రపోర్షనేట్గా చూసుకుంటే గత ఎన్నికల్లో జరిగినట్టుగా 100% మీరు పాయింట్కి వచ్చారు. నేను చెప్పేది కూడా తీసుకొచ్చి అక్కడే నిలిపేద్దాం అనుకున్నా, మీరు దానికి వచ్చారు. అయితే ఆ రోజు ఇక్కడ అధికారంలో ఉన్నది ప్రాంతీయ పార్టీ, ఓకే. ఈరోజు ఇక్కడ అధికారంలో ఉన్నది జాతీయ పార్టీ. రేపు కేంద్రంలో అధికారంలోకి రావడానికి తాపత్రయపడి కష్టపడుతున్నట్టు జాతీయ పార్టీ అధికారంలో ఉంది. దాంతోపాటు ఆ రోజు 7% పెరిగింది కదా, ఈరోజు ఇంకా 7% పెరగవచ్చు కదా అనుకోవచ్చు. దానికే చెప్తా ఉన్నా, ఆ రోజు ఒకటే సీట్ వచ్చింది, ఏది శాసనసభ, కానీ 3 పార్లమెంట్లు వచ్చినాయి, 4 పార్లమెంట్లు వచ్చినాయి. అంటే 28 అసెంబ్లీలకు సమానమైనటువంటి పార్లమెంట్ స్థానాలు వచ్చినాయి. కానీ వచ్చింది వాళ్ళకు ఒకటే. మాకు 3 పార్లమెంట్లు వచ్చినాయి, అంటే 21 రావాలి. 21 రాలే, మాకు 19 వచ్చినాయి. ఆ రకంగా ఎలక్షను, స్టేట్ ఎలక్షను అంటే పార్లమెంట్ ఎలక్షన్కు, అసెంబ్లీ ఎలక్షన్కు డిఫరెన్స్ ఉంటుంది. బేసికల్లీ ఏమైంది మీరు చూడండి, టీఆర్ఎస్ పర్సెంటేజ్ తగ్గి ఆ పర్సెంటేజు బీజేపీ తీసుకున్నది. దాంతోపాటు మేము కూడా కొద్దిగా తీసుకున్నాం, అందుకే వచ్చింది. అది మాకు కూడా ఎక్కువ వచ్చినాయి. అట్లా ఎందుకు కాంగ్రెస్ తీసుకున్నది, ఎందుకు బీజేపీ తీసుకున్నది? నేషనల్ పార్టీస్ కనుక నేషనల్ పర్స్పెక్టివ్లో జరిగేటువంటి ఎన్నిక పార్లమెంట్ ఎన్నిక ఈ రోజు జరుగుతున్నది. అదే ఏం చేస్తుందంటే లొటపీస్ ఏం చేస్తుంది బీఆర్ఎస్ చెప్పండి. ఈ పార్లమెంట్ గెలిస్తే నా ఢిల్లీలో లేదు, ఇంటి పార్టీ తెలంగాణ పార్టీ అయిపోయింది, ఇల్లు అయిపోయింది, బూడిద అయ్యింది, ఎలకలు మొత్తం తినేసినాయి, అయిపోయింది, అదంతా నిర్ధారణ అయిపోయింది, అసెంబ్లీ సాక్షి అయిపోయింది, గల్లీలో అయిపోయింది. అట్లా అనుకుంటే దేశంలో ప్రాంతీయ పార్టీ ఉండకూడదు, ఓన్లీ బీజేపీ కాంగ్రెసే ఉండాలి. మరి దేశంలో నీకు హాఫ్ ఆఫ్ ది కంట్రీని వెళ్తుంది ప్రాంతీయ పార్టీలే. అధికారంలో ఉండొచ్చు, ప్రతిపక్షంలో ఉండొచ్చు. 100% ప్రాంతీయ పార్టీలు ఉండాలి, ఉండకూడదని నేను అంటలేను. ఉండని దాసోశ్రావు అన్న రేపు మళ్ళీ ఏదైనా కానీ నేను కాదన్నాను, బీఆర్ఎస్ పార్టీ పోవాలి, మడత పెట్టుకుపోవాలి అంటలేను నేను. కానీ ప్రజలు అట్లా చేస్తారు, చేసిండ్రు, రేపు అదే జరుగుతుంది అంటున్నా. దాంతోపాటు ఈ 8 సీట్లు వచ్చినటువంటి ఎంఐఎంకి ఎంత ఉందండి? ఒకటే కదా, ఒకటే పార్లమెంట్ అట్లా చూసుకుంటే. అదే సేమ్ 8 ఒక సీట్ వచ్చిన వాళ్ళకు 3-4 పార్లమెంట్లు వచ్చినాయి కదా.
ఈ రకంగా పర్స్పెక్టివ్ ఇదిలో పర్సెప్షన్లో చేంజ్ అవుతుంది. ఇంకోటి మీరు అన్నట్లు అక్షింతలు, శ్రీరాముడు, జై శ్రీరాములు ఇవన్నీ ఎట్లయితే దానివల్ల లబ్ధి పొందుతారో సేమ్ అట్లే 10 yearsలో యాంటీ ఇన్కంపెన్సీ పెరుగుతూ ఉంది. నరేంద్ర మోడీ ఓన్లీ ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తున్నాడు తప్ప రైతులను పట్టించుకోలే, యువకులను అంటే నేను చెప్పేది దీనివల్ల ఎంత గ్రాఫ్ పెరుగుతుందో దానివల్ల అంత గ్రాఫ్ తగ్గుతుంది అంటున్నా. దట్స్ వాట్. ఇది ఎంత పెరుగుతుందో అంతకంటే ఎక్కువ అది తగ్గుతుంది. ప్రకాష్ గారు మీరు ఎందుకు ఈ క్యాంపెయిన్ తీసుకున్నారు? బీఆర్ఎస్ని కథం పెట్టించాలని టార్గెటా, లేకపోతే మీరు కాంగ్రెస్కి మీ మధ్య పోటీ ఉండాలని మీ లక్ష్యమా ఏంటి? మీ కిషన్ రెడ్డి తీసుకునే ఈ స్లోగన్ యొక్క అర్థం అంటే జనరల్గా ముందు పెద్దలకు నమస్కారం. రజనీకాంత్ గారు, జనరల్ పొలిటికల్ సినారియో భారతదేశం మొత్తం మీద కూడా రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు ప్రధానమంత్రి ఎవరు కావాలనేది చర్చకు వస్తుంది. ఇప్పుడు అన్న చెప్పినటువంటి పాయింట్లో మాకు 7% నుంచి 14%, 13.8, 14%, 12.8% పెరగడానికి కారణం కూడా ప్రధానమంత్రి ఎవరు నిర్ణయించే ఎన్నికలు, అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఎవరు నిర్ణయించే ఎన్నికలు అయిపోయినాయి. అది మొన్న ఎన్నికలు జరిగిపోయినాయి, గతంలో కూడా ఎన్నికలు జరిగినాయి, ఇప్పుడు కూడా ఎన్నికలు అయిపోయినాయి. కాబట్టి ఆ చర్చ అయిపోయింది. ఇప్పుడు ప్రధానమంత్రి ఎవరు కావాలి, ఈ దేశం ఎటువైపు పోవాలనేటువంటి నిర్ణయం తీసుకునే ఎన్నికలు రేపు రాబోతున్నాయి 1 నెల 2 నెలల్లో. సో ప్రజలు సాధారణంగా ఆ కోణంలో ఆలోచించమని మేము అప్పీల్ చేస్తున్నాం. ఆ కోణం అంటే ఇప్పుడు బీఆర్ఎస్ గతంలో నేను క్లారిటీ చెప్తాను. 2004లో 6 సీట్లు గెలిచింది. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి కావడానికి ఒక గుంజలాగా పనిచేసారు. వాళ్ళు కూడా 6 సీట్లు సపోర్ట్ చేసినారు. 6 సీట్లు సపోర్ట్ చేసి మనం మన్మోహన్ సింగ్ గారి యొక్క విశ్వాస తీర్మానంలో వీళ్ళు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వాన్ని ఓటేసిండ్రు. 2 మంత్రి పదవులు కూడా తీసుకున్నారు. అదొక చరిత్ర. 2009లో సరే వాళ్ళకి అవకాశం రాలేదు, మళ్ళీ బయటకు వచ్చినారు. 2014లో మళ్ళీ సేమ్ స్టోరీ. రేపొద్దున 6 సీట్లో 3 సీట్లు 5 సీట్లో గెలిస్తే ఎవరికో గుంజగ పనికి వస్తుంది తప్ప సొంతంగా టెంట్ అయితే కాలేరు. వాళ్ళు ఒక కింద గుంజ కనపడాల్సింది తప్ప ఇంకా టెంట్ కాలేరు. కాబట్టి ఇది నిష్ప్రయోజనమైన పరిస్థితి. దేశం గురించి ఆలోచించండి, దేశ భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడు మాకు ఓటేయండి. ప్రాంతీయ పార్టీ ముఖ్యమంత్రి ఎవరు కావాలని నిర్ణయం అయిపోయింది. ఇప్పుడు కేసీఆర్ కావాలన్నా, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కావాలన్నా, బీజేపీ కావాలన్నా అయిపోయింది. నేను శ్రవణ్ చెప్తారు దానికి ఆన్సర్, కానీ నాకు నోట్లో ఒక క్వశ్చన్ వస్తుంది. ఒకే ఒక ఎంపీగా ఉండి లేకపోతే 2 ఎంపీలతో ఉండి తెలంగాణ కూడా సాధించారు. అదే మనం ఆ పాయింట్ కూడా చూడాలి. ఒక ఎలక్షన్ లో ఎత్తిపోయింది కాబట్టి రజనీకాంత్ గారు ఇక్కడే వచ్చింది. నేను ఇక్కడ డిఫర్ అవుతుంది ఇక్కడ ఒకటే కాదు. నేను అనేది ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయ ఆలోచనలు చేసే వాళ్ళు ఏం చేయలేరు అంటానికి ఒక ఎగ్జాంపుల్ అది కనిపిస్తుంది. 2 ఎంపీలతో రాలేదండి తెలంగాణ. రాలేదు కాదు, కాజును తీసుకెళ్ళగలిగారు కదా. కాజును తీసుకెళ్ళగలరు తెలంగాణ ప్రజలు తీసుకెళ్ళారు. కరెక్ట్, అది అన్న చెప్పింది కరెక్ట్. తెలంగాణ కాజు అందుకోసం క్లెయిమ్ చేసుకుంటున్నారు తప్ప తెలంగాణ 2009లో 4 సీట్లు గెలిచినా, 2004లో 6 సీట్లు గెలిచినా కాజు ముందు తీసుకపోలేకపోయినారు. కాజు వాళ్ళు తీసుకపోలే, మేము తీసుకపోయినాం. కాంగ్రెస్ కూడా తీసుకపోయింది, కొట్లాడింది పార్లమెంట్ లో. మేము కొట్లాడినాము. కిషన్ రెడ్డి గారు పోరు యాత్ర చేసి ఇప్పుడు యాత్ర చేస్తారు. 2012లో పోరు యాత్ర అంటే తెలంగాణ కాంట్రిబ్యూషన్ ఉంది. కానీ పార్లమెంట్ లో ఏం చేస్తారు వీళ్ళు అని అంటే, పార్లమెంట్ లో ఆ రోజు మాట్లాడటానికి వీళ్ళు ఉన్నారు కాబట్టి ఆ రిప్రజెంటేషన్ మీ పార్టీల చట్టంలో నేను ఇంకా ఒక మాట చెప్తా. విజయశాంతి ఆ రోజు కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలో అటు ఇటుగానే ఉంది. కేసీఆర్ గారు ఓటింగ్ లో పాల్గొనలేదు. ఓటింగ్లో పాల్గొనలేదు. మీరు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ ట్రాప్ లో అట్లా అనుకో. మరి ఇంకోటి చెప్తాను, అది వదిలేసేయండి. మీకు ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో అసదుద్దీన్ ఓవైసీ ఒక్కడే ఉన్నాడు, కానీ మైనార్టీల హక్కులు, ముస్లిం హక్కుల మీద పార్లమెంట్ లో ఎలుగెత్తి అంటే నేను ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఓన్లీ జాతీయ పార్టీలో ఉండాలి, ఇంకెవరు ఉండకూడదు అంటే అసదుద్దీన్ మైనార్టీ హక్కులను ఎక్కడ చేసుకుంటాడు? లేకపోతే ఇంకొకళ్ళు వెళ్ళి పార్లమెంట్ లో రిప్రజెంట్ చేయడానికి అవకాశం ఎక్కడ ఉంటుంది? రజనీకాంత్ గారు, పార్లమెంట్ లో అవకాశం లేదని ప్రాంతీయ పార్టీ ఉండకూడదు, ప్రాంతీయ పార్టీలకు అసలు ప్రాంతీయ పార్టీ దేశం లేదని మీరు క్యాంపెయిన్ చేస్తున్నారు. కాదు. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల వరకు మేము చాలా స్పష్టంగా దేశం మీ ముందున్నటువంటి సవాళ్ళు, దేశం ముందున్న సవాలు ఎదుర్కోవడానికి మాకు అవకాశం ఇవ్వండి, నరేంద్ర మోడీ గారిని మరింత బలపరచండి దేశం ముందున్న సవాలు ఎదుర్కోవడానికి. ఇది మా అప్పీల్. మేము ప్రాంతీయ పార్టీలు ఉండొద్దు. ఇప్పుడు జేఎంఎం ఉంటుంది, 2 సీట్లనే ఉంది. అస్సాం గణ పరిస్థితి ఉంది. వాళ్ళు కూడా ఇప్పుడు సిక్కింలో ఒక చిన్న పార్టీ ఉంటుంది. ఈవెన్ మన డార్జిలింగ్ లో ఒక పార్టీ ఉంటుంది, వెస్ట్ బెంగాల్లో చిన్న పార్టీ, ఒక సీటు పార్టీ ఉంటుంది. డార్జిలింగ్ సమస్య గురించి మరి అక్కడికి వెళ్ళి మీరు వద్దు, బీజేపీకో కాంగ్రెస్ మాత్రం ఉండాలి అని నేను మళ్ళీ అందుకు నేను క్లారిటీ చెప్తున్నా. కాంగ్రెస్ మాత్రమే ఉండాలా, బీజేపీ మాత్రం ఉండాలనే ఇష్యూ అది కాదు. ఇప్పుడు ఈ ఎలక్షన్స్ ఇప్పుడు ఈ ఎలక్షన్స్ రాబోయేటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ దేశం ముందున్న సవాళ్ళను ఎదుర్కోవడానికి బీజేపీని మాకు అవకాశం ఇవ్వడం మేము చెప్తున్నాం. అయితే మీకు 2 విషయాలు క్లారిటీ ఇస్తా. నేను మళ్ళీ చాలా పర్సెప్షన్, ఒక రాంగ్ నోషన్ ఉన్నా సార్.
నరేంద్ర మోడీ గారు ప్రాణప్రతిష్ఠ చేశారు. ఇది చాలా వస్తాం. దాని గురించి వస్తా. దాని గురించి ఉంది. దాని గురించి అయోధ్య తోటి ఓట్లు పడతాయి అనుకుంటే భ్రమలలో మీకు ఇంతకుముందు చెప్పారు 2019 ఊరూరు అక్షంతలు ఊరూరు ఫోటోలు ఎందుకు పెడుతున్నారు? ఊరూరు రామమందిర క్యాంపెయిన్ ఎందుకు చేస్తున్నారు? 2019 క్లారిటీ ఇస్తాను. 2019లో 7% నుంచి 19% పోయినప్పుడు అయోధ్య ఇష్యూ కూడా లేదు, జడ్జిమెంట్ కూడా లేదు. ఆ రోజు అయోధ్య గుడి సమస్య కూడా లేదు. రాముడితో అడ్డం పెడదామని అచ్చా నేను ఇంకొక మాట చెప్తా. ఇప్పుడున్న ప్రో ఇన్కంబెన్సీ కంటే అప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ కొంచెం ఎక్కువ ఉండే పాలు నరేంద్ర మోడీ గారి మీద. అప్పుడున్నటువంటి సమస్యలు ఇంకా ఎక్కువ ఉండే, ఇప్పుడు సమస్యలు ఇంకా తగ్గినాయి. దేశం యొక్క ప్రగతి, దేశం ముందున్నటువంటి సవాళ్లను చాలా ఎదుర్కోగలిగినటువంటి ఒక మంచి పర్సెప్షన్ ఉంది ప్రజల లోపల, మంచి అభిప్రాయం ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ పర్సెంటేజ్ పెరగడానికి దానికి సంబంధం లేదు, మేము చేసిన పనులకే ఓట్లు పెరుగుతాయి.